ఎస్ రైట్. వీరశేఖర్ గారు ఎప్పటి నుంచో దక్షిణాదిని బలపడాలని బీజేపీ చూస్తోంది. బట్ అది మాత్రం వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పుంజుకోవటం, ఈశాన్యంలో బీజేపీ బలోపేతం కావటం అసలు దేశ రాజకీయాల్లో ఏ మార్పుకు సంకేతంగా చూడొచ్చు దీన్ని? దక్షిణాదిలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఎక్కడా లేదు. స్థానికంగా ఉన్న పార్టీలతో కలిసి వెళ్ళటం తప్పితే ఉమ్, పూర్తి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సౌత్ లో ఏలింది లేదు. ఏ పార్టీ కూడా ఇక్కడ స్థానికులు తప్పక కేంద్ర పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేకపోతే నార్త్ నుంచి వచ్చే వాళ్ళని కానీ అధికార కేంద్రంగా ఎక్కడ నుంచి సెంట్రల్ నుంచి అక్కడి నుంచి నాయకులు దిగుమతి చేసే సంస్కృతి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు రైట్. జితేంద్ర గారు, ఎస్, మనం ఇందాక ఒక్కొక్క స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. పుదుచ్చేరి గురించి మాట్లాడుకుంటే పుదుచ్చేరిలో ఎందుకు కాంగ్రెస్ తన ప్రభావం పూర్తిగా కోల్పోయిందని చెప్పుకోవాలి? అక్కడ కూడా తమిళనాడు విజయ్ ఫ్యాక్ట్ ఏమైనా పడిందా? విజయ్ ఇంపాక్ట్ ఏమైనా పడిందా? అదే అండి, ఇప్పుడు ప్రతి జాగలో ఏంటంటే ఇప్పుడు పుదుచ్చేరిలో ఏంటంటే అదొక డిఫరెంట్ అయినటువంటి యూనిట్ టెరిటరీ. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అదిలో నడుస్తున్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు మరి కాంగ్రెస్ తరఫున కూడా ఆయన ఇంతకుముందు ఉండే అక్కడ ఆయన ఒక గోల్ ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటిది పుదుచ్చేరిలో నడుపుతున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు చూసిన రిజల్ట్స్ అంతా డిఫరెంట్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ మారుతాడు, అక్కడ నుంచి ఇక్కడ మారుతాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఆ విధంగా రావడం వల్ల అక్కడ అది మెజార్టీ మారిపోయింది. ఇప్పుడు అది మన తమిళనాడులో వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారంగా అక్కడ కూడా మార్పు తేడా వచ్చింది. అదండి. ఎస్, ఇప్పుడు మరి మొత్తం ఓవరాల్గా ఇప్పుడు 2029 ఎన్నికలకి ఇది ఒక సెమీఫైనల్ లాగా అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బలపడాలంటే మరి ఏం చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ లేండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇది ఒక ఇవన్నీ ఉన్నటువంటి రాష్ట్ర ఎలక్షన్స్ కాబట్టి దానికి రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇంత పెద్ద ఎత్తున ప్రభావం రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీరు తీసుకున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మహిళా బిల్లు మొన్న పెట్టి మహిళా బిల్లుతో పాటు పునర్విభజన బిల్లు పెట్టి దాన్ని అనవసరంగా ఇబ్బంది పాలు చేసేసి ఆ రోజు 2023లో మహిళా బిల్లు పెట్టి ఆ రోజే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అయిపోతుండే. ఆగమేఘాల మీద మహిళా బిల్లును అడ్డుపెట్టి పునర్విభజన చేస్తే ఏముంది అక్కడ? అందులో ఎంత ఇప్పుడు అక్కడ పాపులేషన్ ప్రకారంగా చేయాలన్నట్టుగా ఆ రోజు రాజ్యాంగం ప్రకారంగా రాసుకున్నది. దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండే ఫస్ట్. తర్వాత ఒక గంట సేపట్లో మేము తీసుకొస్తామని చెప్పడం, అదే విధంగా ఇట్లా మరి ఇప్పుడు ఆ విధంగా అది ఇంప్లిమెంట్ చేసి అది పాస్ అయిపోయి. రైట్. జితేన్ గారు వస్తాను ఒక్క నిమిషం. హైదరాబాద్